వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ప్రకాశం జిల్లా బయలుదేరతారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై పోరాడేందుకు సిద్ధమయ్యారాయన. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడతారు. పొదిలిలో పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల కష్టాలు, వేలంలో వ్యాపారులు చేస్తున్న మోసాలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. వాస్తవానికి గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులతో వాయిదా పడింది. ఈ క్రమంలోనే కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ఆయన పొదిలి పొగాకు బోర్డుకు చేరుకుంటారు. అక్కడ రైతులతో ముఖాముఖి అయి వారి కష్టాలు తెలుసుకునే భరోసా ఇవ్వనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు పొదిలి పొగాకు బోర్డు ప్రాంతం నుంచి. రవీంద్రన్, చెప్పండి, చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పొదిలి వెళ్లబోతున్నారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. రైతులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు పొగాకు సరిగా కొనట్లేదు, ఒకవేళ కొంటున్నా కూడా సగం సగం కొంటున్నారు, వ్యాపారులంతా కూడా సిండికేట్ గా మారి మోసం చేస్తున్నారు అనేది ఆరోపణ. ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావట్లేదు అని చెప్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎవరెవరితో ఆయన మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు? ఖచ్చితంగా బిందు, ఇప్పటి వరకు మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ప్రస్తుతం పొదిలి మార్కెట్ యార్డ్లో కూడా అదే జరుగుతుంది. పొగాకు పోర్టులో గడిచిన కొంతకాలంగా రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పండించినటువంటి పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా పొగాకు రైతులతో పాటు అట్లాగే పామాయిల్, కోకో రైతులు కూడా నిన్న వైఎస్ జగన్ తాడేపల్లిలో కలిసి తమ సమస్యను వెనువించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు పొగాకు పోర్టు సందర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్ రాబోతున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ పొదిల్లో ఉన్నటువంటి పొగాకు పోర్టు దగ్గర ఉన్నాను. కొంతమంది రైతులు కూడా ఎక్కువ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందుగా విజువల్లో నేను చూపిస్తున్నాను. కనిపిస్తున్నటువంటి దీంట్లోకి వైఎస్ జగన్ రాబోతున్నారు. ఆ పొగాకు పోర్టులో ఉన్నటువంటి అక్కడున్న బ్యారన్లు వాటిని పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొగాకు చెక్కులను చూడటంతో పాటు రైతులతో కూడా అక్కడే ఆయన మాట్లాడబోతున్నారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులతో మాట్లాడతాం. చెప్పండి, మీది ఎంతకాలం నుంచి మీకు పొగాకు పండిస్తున్నారు? ఈ సంవత్సరం పొగాకు ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడున్న ధరలతో పోలిస్తే మీకు లాభమా నష్టమా, ఎలాంటి పరిస్థితి మీకు ఉంది? మేము 30 years నుంచి పొగాకు పండిస్తున్నామండి. 30 సంవత్సరాల నుంచి పొగాకు పండిస్తున్నాము. కానీ ఇంతకుముందు ఉన్న మార్కెట్ ధర మంచిగా ఉంది 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మార్కెట్ ధర బాగా డౌన్ అయిందండి. ఇంతకుముందు దాదాపు 360 రూపాయల దాకా మార్కెట్ వచ్చిందండి. దాంతోపాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగినాయండి. ఇంతకుముందు ఉన్న ఖర్చులకు ఈ రోజు ఉన్న ఖర్చులకు విపరీతంగా పెరిగినాయండి. ఈరోజు ఒక ఎకరా సాగు చేయాలంటే మినిమం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. దాంట్లో మాకు లైట్ సాయిల్లో వచ్చే వరకు ఎకరాకు 4 క్వింటాలు, 4.5 క్వింటా, ఏదన్నా మరీ వర్షాలు మంచి వర్షాలు పడి అన్నీ ఉంటే 6 క్వింటాల దాకా వస్తుంది. దీంట్లో వస్తే ఒక గ్రేడు 2 క్వింటాలు బ్రైట్ వస్తుంది, 1 క్వింటా లో గ్రేడ్ వస్తుంది, 1 క్వింటా గ్రీన్స్ వస్తాయి. ఈ రేట్లు చూసుకుంటే దరిదాపు ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే బ్రైటే 202 రూపాయలు, 220 రూపాయలు అమ్మే పరిస్థితి. లో గ్రేడ్స్ వస్తే ఈ రోజుకి కొనే పరిస్థితే లేదు. లో గ్రేడ్స్ కొనే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రైతు దరిదాపు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు లాస్ పోతాడు సార్. అంటే మీరు ఎన్ని ఎకరాలు పంట సాగు చేశారు? పరిస్థితి ఎట్లా ఉందండి? మేము 15 ఎకరాలు పొగాకు వేసామండి. ఈ సంవత్సరం వర్షాల కారణం వల్ల అంతా లో గ్రేడ్ వచ్చేసింది. కనీసం 70% లో గ్రేడ్ వచ్చింది, ఒక 30% నెమ్మర్ వచ్చేసింది. ముందాడి నెమ్మర్ అంతా అమ్ముకున్నాము, అప్పుడు కూడా రేటు తక్కువే అయింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నది 70% లో గ్రేడ్ ఉంది. ఈ లో గ్రేడ్ కనీసం 18,000కి దించినా కూడా ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. పోయిన గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితము మాకు భలే ఉంది. మార్కెట్ బాగా అన్నీ, ఒక మిర్చి కానీ కందులు కానీ అన్నీ బాగా అమ్మినాయి. ఈ సంవత్సరం మటు కుదేలు ఇచ్చారు. దీన్ని బట్టి మీరు అందరూ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు పొగాకు కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకని వైఎస్ జగన్ వస్తున్నాడు అనుకున్న టైంలోనే ప్రభుత్వం అడౌట్ చేస్తుంది తప్ప తర్వాత రోజుల్లో రైతులు కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ పొగాకు పోర్టులో ఏ విధమైన ధర ఉంది? ఈ విధంగా ఉన్నటువంటి ధర అయితే మీ రైతులకు గిట్టుబాటు అవుతుంది? వాస్తవంగా గత 3 సంవత్సరాలుగా పొగాకు రైతులకు స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుకి సమస్య ఉన్నప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన చేసుకునేవారే పాలకులు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సమస్య ఉంది, రైతులకి గిట్టుబాటు ధర రావటం లేదు, కొంత సరుకుని మనం కొని పక్కన పెట్టుకుంటే ప్రభుత్వం మార్కెట్లో పోటీ వస్తుంది,
మార్కెట్లో ఏ రోజైతే పోటీ అనేది ఉంటుందో ఆ రోజే వ్యాపారస్తులు చురుగ్గా ఈ రోజు పరిస్థితి ఏంటి? దాదాపు బోర్డులో 32 మంది వరకు వ్యాపారులు కంపెనీలు ఆ పేర్లు నమోదు చేసుకున్నాయి. కానీ ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఎంతమంది కొనుగోలు చేస్తున్నారు? ట్రేడ్ వింగ్లో టొబాకో బోర్డులో ఉన్న ట్రేడ్ వింగ్లో దాదాపు 300 మంది రిజిస్టర్ అయ్యారు సార్. దాదాపు 300 మంది రిజిస్టర్ అయ్యారు. అందరూ ట్రేడ్లో పాల్గొనటంలా. ట్రేడ్లో పాల్గొంటున్న ఆ 7-8 కమిటీలే మెయిన్గా వాళ్ళే పాల్గొంటున్నారు. ఇటువంటి సమస్యల్ని ముందు పాలించే ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి అసలు ఏంది పరిస్థితిని సమస్యను పరిష్కారం చేద్దామన్న ఉద్దేశం రావాలా. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో సంక్షోభంలో ఉంది, చాలా సంక్షోభం. రైతు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పొగాకు బేరానికి 5 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి. మీ పరిస్థితి, మీరు ఎంత సాగు చేశారు, మీకున్న పరిస్థితి ఏంటి, అమ్ముకోవడానికి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి? మేము నిరుడు 7 ఉదర 30 ఎకరాలు వేసాం సార్. 3 బ్యారెన్లు దాకా ఉన్నాయి మాకు. నిరుడికి 7కి చూసుకుంటే చాలా లాస్ వచ్చింది సార్. నిరుడేమో 36,000 దాకా అమ్మాము. ఇవాళేమో 18,000, 20,000, 21,000 అలా అమ్ముతుంది. నిరుడేమో పలావు తినే రోజులు ఉన్నాయి, ఇవాళేమో సర్దికూడి తినే రోజులు వచ్చింది. ఓకే సార్. ఎందుకని ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదా? కనీసం ఇక్కడ వచ్చి మీ పరిస్థితి ఏంటని తెలుసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అన్న కనిపించారా? మాకేం ఇప్పుడు ఏమి ఎవరు రాలేదు సార్. అసలు ఎవరు చర్య తీసుకోలేదు. సో ఇప్పుడు జగన్ రాబోతున్నాడు కదా, ఏం చెప్పబోతున్నారు జగన్? మేము ఇదే చెప్తున్నాం సార్. మాకు ఈ పొగాకుని, లో గ్రేడ్ పొగాకుని కొనుగోలు చేపించి మా మీద దయ ఉంచి మీరు పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని కొనుగోలు చేపిస్తే మేము సంతోషపడతాం సార్. ఓకే, సో ఇది పరిస్థితి బిందు. ఖచ్చితంగా వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో వారందరూ కూడా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను జగన్ దృష్టి తీసుకెళ్లబోతున్నామని చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు జగన్ కూడా ప్రయత్నం చేయాలనేది వీరు కోరుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి ఇక్కడ పొగాకు బోర్డు పొదిలి చేరుకోబోతున్నారు. బిందు.